అమ్మగారు చెప్పు. ఎలా చేశాను? చెప్పుతో కొడతా నా బట్ట. చేస్తా చేస్తా అని చెప్పి ఏం చేసి వచ్చావురా నువ్వు? అలా అంటారేంటి అమ్మగారు? చేశానుగా. చేసావు. కరెక్ట్గా 5 కౌంట్ చేసేసరికి నీ ఆయుధం అలసిపోయింది. ఏదో ఒకటి చేశాను కదా అమ్మగారు. ఇలా చేయడం కంటే అసలు చేయకపోవడమే బెటర్ రా. అలా అనకండి అమ్మగారు, నేను హట్ అవుతాను. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, హచ్చు కుక్కను కొట్టినట్టు కొడతా. దేకే ఇక్కడ నుంచి. అమ్మో, నీ అబ్బా. ఇల్లు ఇంకా రాలేదంటే లోపల బ్యాట్స్మెన్ బాగా బాతున్నట్టున్నాడు. ఆడదానిగా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఇలా ఎప్పుడు సేవ చేయించుకోలేదు గురు. చెప్పానుగా మేడం, నా పెద్దోడు మామూలుగా దేడని. నీ పెద్దోడిద్దే కుడికి నా చిన్నదానిలో చలనం కూడా పోయింది గురు. కొంచెం సేపటికి వస్తుందిలేండి. అమ్మో ఈ గురువు మామూలుడు కాదు. తమర చెడుగుడు ఆటలతో మీ అబ్బాయి చాతకానితనంతో ఆఖరికి వాచ్మెన్తో కూడా వాయించుకుందామని దిగజారిపోయాను అత్త, దిగజారిపోయాను. ఊరుకో కోడలా. ఎహే, నీ ఓదార్పు యాత్ర నాకేం అవసరంలా. నాకు గురువు గాడు కావాలి. ఓహో, నీ గురి నా గురువుగాడి మీద పడిందా? సర్లే, రేపు చేపిస్తాలే. రేపు గాని చేపించలేదనుకో అత్త, నీ ఎనపెట్టి గిరుషుడే. చేపిస్తానే. ఏంటి మేడం, ఈరోజు ఏం టాపిక్ చెప్పబోతున్నారు? నా టపాకాయని టాపిక్ ముందు పేల్చమంటారా, టాపిక్ తర్వాత పేల్చమంటారా? ఈరోజు టాపిక్ మా కోడలు చెప్తానంది. అవునా? సరే మేడం. ఇంకా మనం ఎస్కేప్ అవడం బెస్ట్. ఏంటి లేచారు? నా అంతటా నేను లేవలేదు, ఆటోమేటిక్గా లేచిపోయాను. నువ్వే లేచావా? ఇంకెవరైనా లేచారా? ఆడెందుకు లేవడండి, ఆవిడ చూపిస్తే లేచాడు, మీరేం చూపించకపోయినా లేచాడు. అవునా? అంటే నీ చిన్నోడు పెద్దోడయ్యాడా? ఎప్పుడో అయిపోయాడండి, ఇంకా వాడిని ఆపడం కష్టమే. నేను చాలా రోజుల నుంచి ఆకలి మీద ఉన్నాను. ఇక నుంచి నా ఆకలి బాధ్యత మీ పెద్దోడిదే. నా పెద్దోడు బాధ్యతలు తీర్చడంలో బలవంతుడండి. మీ పెద్దోడు ఎంత బలవంతుడో నాకు తెలుసులే. మీ బలవంతుడిని బెడ్రూమ్లోకి తీసుకురా, భయంకరంగా బాధించుకోవాలి. పదండి, నా బలవంతుడి బాధుడికి మీ ఆకలి మొత్తం తీరిపోద్ది. సరసం.